నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, కలో వెంకట నాయకః అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి అని అంటుంటారు. ఎవరు ఆయన్ని మనసులో ఒక సంకల్పం చేసుకొని ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా తీర్చేస్తాడు, అనుగ్రహిస్తాడని కూడా చెప్తుంటారు. కానీ కొంతమంది చెప్తుంటారు, మేము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, స్వామిని ఎన్నిసార్లు వేడుకున్నా, ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా మా ఇబ్బందులు పోవట్లేదు, మేము అనుకున్న పనులు జరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మరి ఎందుకు ఆయన అందరిని అనుగ్రహించేవాడే కదా! భగవంతుడు అంటేనే అందరి తప్పుల్ని క్షమించి మనకు అనుకున్న వాటిని నెరవేర్చేవాడు. అలాంటిది కొంతమందివి ఎందుకు కోరికలు తీరుతున్నాయి, కొంతమందికి ఎందుకు తీరట్లేదు, కొంతమంది అంతే విధంగా ఇబ్బందులు ఎందుకు పడుతూనే ఉన్నారు? రీజన్ ఏంటి దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బ్యాంక్ బ్యాలెన్స్‌తో వస్తారు ఆ! ఈ భూమి మీదకి. ఇంత నెగెటివ్, ఇంత పాజిటివ్ అని ఉంటది. ఓకే. నీకు ఒక మనిషి కోరిక కోరుకున్నాడంటే ఫస్ట్ ఏం చేయాలి? హ్మ్. వాడు అసలు చేసిన పుణ్యం ఏంటి? ఆడు పాపం ఏంటి? వాడికి అర్థమవ్వాలి. ప్రతి మనిషికి అర్థమవుతది. ఇప్పుడు హ్మ్. ఒక మనిషి 25, 30 ఏళ్ళైనా హ్మ్. ఆడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం పాపం చేశాడు, ఏం పుణ్యం చేశాడు ఆడికి తెలుసు. తప్పొప్పులు. తప్పొప్పులు చేశాడు. తర్వాత కోరిక కోరుకుంటాడు. హ్మ్. అది నెరవేరవు. తర్వాత దేవుడి మీద వేస్తాడు అది నింద. నింద. నేను కోరుకున్నాను, మీరు ఏం చేయలేదు అని. హ్మ్. కానీ వాడికి అయింది కదా, నీకు అవ్వలేదు. ఓకే. అది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హ్మ్. చాలామంది కోరుకుంటారు, నాకు పిల్లలు పుట్టాలని. హ్మ్. వెంకటేశ్వర స్వామి గుడి, తిరుపతికి వెళ్తారు. హ్మ్. తిరుపతికి వెళ్ళిన తర్వాత లోపల వెళ్తారు కదా, హ్మ్. చాలామంది నాకు చెప్పిన ఇది ఓకే. చాలామంది చెప్పారు. ఒక అతను వస్తాడంట, హ్మ్. లావుగుంటాడు, నల్లగుంటాడు, హ్మ్. చొక్కా మొత్తం మట్టి మట్టి ఉంటుంది, మొహం మీద గ్రీజ్ ఉంటుంది. ఓకే. వచ్చి ఇలా భుజం మీద వెనకాల నుంచి ఇలా ఇలా అంటాడు, గురు 500 కావాలి హ్మ్. అని అంటాడంట. ఎవరతను? చెప్తాను వినండి. ఆ! వీడు కోరుకొని ఉంటాడు ఇక్కడ నుంచి. ఓకే. వెంకటేశ్వర స్వామి నేను వస్తున్నాను, ఆ! ఫ్లైట్ ఎక్కుతాడు, తిరుపతిలో దిగుతాడు, ఆ! అదేదో గెస్ట్ హౌస్లో దిగుతాడు, లోపలికి వస్తాడు. నేను చెప్పాను కదా, లావత్తడు నల్లగుంటాడు, వచ్చి అవునవును. ఒక 500 కావాలంటాడు. వీడు ఏం చేస్తాడు తెలుసా? పోరా పో, ఏయ్ చల్ హ్మ్. అంటాడు. గుడికి వెళ్తాడు, లోపలికి హ్మ్. మొక్కుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. నిజమేందంటే హ్మ్. టెస్ట్ చేస్తాడు భగవంతుడు. భగవంతుడు, నీకు అర్హత ఉందా లేదా, నువ్వు ఒక పేదవాడికి సహాయం చేయగలవా లేదా అని. హ్మ్. అతను వచ్చినాడు ఎవరో కాదు, శివుడు. విష్ణుమూర్తి శివుని పంపిస్తారు చెక్ చేయడానికి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, తిరుపతిలో టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా ఇలాంటి వ్యక్తి కనిపించి డబ్బులు అడిగితే 100% ఇవ్వాలి. మీ హ్మ్. కోరిక గ్యారంటీ తీరుతుంది. ఓకే. ఇది లాస్ట్ ఛాన్స్ అన్నమాట దేవుడిచ్చేది. పాపం బాగా ఉంటే హ్మ్. ఫ్రాంక్గా చెప్తాను, మీ కోరిక తీరదు. ఇప్పుడు పూర్వజన్మలో నువ్వు ఏవేవో తప్పులు చేసి ఉంటావు, చెప్పకూడదు. ఇప్పుడు పిల్లలు పుట్టారంటే పుట్టరు. హ్మ్. లేదు బాగా పుణ్యం చేస్తున్నావు, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, హా! ఆటోమేటిక్ నువ్వు మొక్కుంటే అయిపోతుంది. హ్మ్. కానీ కొంతమంది ఉంటారు ఆ బార్డర్లో, సంధిలో ఉంటారు చూడండి, వీళ్ళకి చిన్న టెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సంధి మీద ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హ్మ్. కరెక్ట్ పాపం పుణ్యం బ్యాలెన్స్ అయిపోయి ఇటు అటు అవుతూ ఉంటారు. ఓకే. ఒక ఎలా చెప్పాలి, నేను ఒక మార్పు వస్తుంది మనిషిలో, దేవుడు ఒక చివరి టెస్ట్ పెడతాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా డబ్బులు అడిగితే హ్మ్. వాడికి కంపల్సరీ ఇవ్వాలి. ఆ మనిషి మళ్ళీ మీకే కనిపిస్తాడు, ఎవడు కనిపించాడు చెప్తున్నా. ఓహ్! ఇది చాలా మందికి జరిగింది, నాకు చెప్పారు అనుభవం. చాలా మంది చెప్పారు. ఒక అతను వస్తాడు, నల్లగా ఉంటాడు, లావుగుంటాడు, బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి, మొహం మీద గ్రీజ్ ఉంటుంది, భుజం తట్టుతాడు, వచ్చి డబ్బులు అడుగుతాడు. ఆ! మనం ఏవో పిచ్చోడు అనుకుంటాం, అండ్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాం. నిజంగా ప్రూఫ్ ఏంటండి? ఆయన చాలా మంది భగవంతుడా? చెప్పారండి నాకు, ఆ! చాలా మంది చెప్పారు ఇది. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. డబ్బులు కావాలంటాడు, ఎంతో కొంత ఇవ్వు, నువ్వు ఎంత ఇవ్వగలితే అంత 500 అని అడగడు, హ్మ్. ఎంతో కొంత డబ్బులు కావాలంటాడు, ఇవ్వు. టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా డబ్బులు అడిగితే కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు కాబట్టి అందులో టెంపుల్ బయట భాగంగానే ఎక్కువైపోయారు, టెంపుల్ లోపల ఉండరు. ఓకే. టెంపుల్ లోపల జరుగుతుంది ఇది మీకు హ్మ్. హ్మ్. గుర్తుపెట్టుకోండి.
ఓకే. టెంపుల్ లోపల జరుగుతుంది, బాగా లోపలికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. ఆ! టెంపుల్ లోపల అలాంటి వాళ్ళు రానివ్వరు అసలు. రారు. అవును. కానీ వస్తాడు మీ దగ్గరికి, ఓకే. వచ్చి అడుగుతాడు. ఈడెవడు రాని మనం అనుకుంటాం. హ్మ్. ఒక టెస్ట్ ఉంటుంది ప్రతి మనిషికి. ఒక అవకాశం ఏదైనా ఇవ్వాలంటే దేవుడు ఒక చిన్న టెస్ట్ పెడతాడు. ఓకే. సో అది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. సో మన టాపిక్ అది, కోరికలు ఎందుకు తీరట్లేదు? కోరికలు ఎందుకు తీరట్లేదు ఇది. సో హ్మ్. ఏం చేస్తారంటే జనాలు పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఆ పాప కర్మలన్నీ తొలగించుకోవడానికి. హ్మ్. అన్ని మెల్లిగా క్లియర్ అవుతూ ఉంటాయి. ఆ పుణ్యం దగ్గరకు వస్తుంటారు, సంధి దగ్గరకు వస్తారు. హ్మ్. తర్వాత ఒక టెస్ట్ పెడతారు. చాలా టెస్టులు ఉంటాయి. ఇదొక చెప్తున్నా బేసిక్గా. ఎగ్జాంపుల్. హ్మ్. రకరకాల టెస్ట్ ఉంటుంది. దేవుడు చూస్తాడు, వీడికి యోగం ఉందా లేదా, వీడికి ఇవ్వగలనా లేదా, వీడు Hmm. మారాడా మళ్ళీ ఇలానే ఉన్నాడా. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా డ్రైవర్లని, పనోళ్ళని, క్లీనర్ని కొడుతున్నావు, ఆ. దానికి సంబంధించిన పాపకర్మలు తొలగించుకోవడానికి అన్నీ చేసుకున్నావు. అవును. ఇప్పుడు వీడు మళ్ళీ అలానే చేస్తాడా లేదా అని ఒక టెస్ట్ పెట్టాలి కదా. హ్మ్. మారాడా లేదా? లేదా, అదే ఒక టెస్ట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీకు తిరుపతి అనే కాదు, ఏ గుడిలో అయినా జరగచ్చు, చెప్పలేను నేను. హ్మ్. ఇప్పుడు మలక్పేటలో అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, దాని లోపల కూడా జరగచ్చు, నేను చెప్పలేను. హ్మ్. ఫలక్నమ కాళీమాత గుడి లోపల కూడా జరగచ్చు, చెప్పలేను. ఓకే. మలక్పేటలో అష్టలక్ష్మి టెంపుల్ ఉందండి? ఉంది. హ్మ్. సో బేసిక్గా చెప్తున్నా. ఓకే. సో ఏ టెంపుల్ అయినా జరగచ్చు, మనం చెప్పలేము. అడిగినప్పుడు ఇవ్వండి, ఎంతో కొద్ది 10 రూపాయలు అనియండి. హ్మ్. టెంపుల్ లోపల ఎవరిని నో చెప్పకూడదు ఎవ్వరికి. టెంపుల్ బయట మీ ఇష్టం. టెంపుల్ లోపల అడిగారంటే కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి. హ్మ్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాపాలన్నీ తొలగాలి. హ్మ్. దానికి తగ్గ ఆ హోమాలు, ఆ యాగాలు, జపాలు, మంత్రాలు అవి చేయాలి. ఫస్ట్ అసలు నువ్వు మనిషివా కాదా అని నీకు ఒక, గుర్తుంచుకోవాలి. అసలు నేను ఎంత పాపం చేశాను చిన్నప్పటి నుంచి, ఎవరిని ఎంత ఏం మాట్లాడాను. ఇబ్బంది పెట్టాను. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను వాడిని తిట్టేస్తే వీడిని తిట్టేస్తే గ్రేట్ అయిపోతాను హ్మ్. అని చెప్పేసి చాలా పాపాలు చేస్తూ వెళ్తారు. తర్వాత తెలుస్తుంది ఒక స్టేజ్ వచ్చాక. హ్మ్. సో బేసిక్గా అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇది బేసిక్గా జరిగేది. ఎక్కువ ఇది తిరుపతిలో జరుగుతుంది. హ్మ్. హ్మ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేసే పనులని పట్టే మనకు అనుభవించే లైఫ్. అది మంచిగానా, చెడ్డగానా, మన కోరిక తీరాలన్నా మనం చేసే పనులు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. కోరిక, పనులు కూడా అలాగే ఉండాలి. పిల్లలు పుట్టట్లేదు అంటే హ్మ్. అదేదో జన్మలో నువ్వు చేసావు తప్పు, నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. హ్మ్. కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, నాకు పిల్లలు పుట్టట్లేదు అంటే నేను ఆ జన్మలో ఏదో తప్పు చేశాను. హ్మ్. దేవుడు దూషించడం కాదు, నువ్వు ఏ తప్పులు చేసావో ముందు ఇంకొక అర్థం అవ్వాలి, ఒక లెక్క. హ్మ్. నాకు ఈ పని జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు. ఇప్పుడు 10 మంది జాబులు నువ్వు తీసేసావంటే నీకు జాబ్ దొరకదు కదా. హ్మ్. నీకు అసలు జాబ్ దొరకట్లేదు అంటే 10 సంవత్సరాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్నో జాబులు తీసుంటావు, ఓకే. పనిలో నుంచి ఎంతో మందిని తీసుంటావు ఒక టైంలో. ఈసారి నువ్వు ఏం చేయాలి, హ్మ్. ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాలి, సహాయం. సర్వైవల్ కోసం సహాయం. ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, నాకు జాబ్ రావట్లేదు అంటే నాలాగా జాబ్ లేని వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. హ్మ్. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, జాబ్ ఉండదు. అవును. జాబ్ కోసం తహతాలాడుతూ ఉంటారు, దొరకదు. హ్మ్. సో ఏ తప్పు చేసాం, మనకి ఏ తప్పు ఉంది, దాని పట్ల మనం ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హ్మ్. కొంతమందికి పిల్లలు పుట్టరు, హ్మ్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా అడాప్షన్ తీసుకుంటారు కొంతమంది. అవును. అడాప్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. హ్మ్. మీకు అర్థమైందా. అవునవును. మనం ఏ తప్పు అయితే చేసామో దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తే హ్మ్. తర్వాత మనం దాన్ని, అది వచ్చేస్తుంది మనకు కావాల్సింది, ఓకే. పిల్లలు పుట్టేస్తారు. హ్మ్. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది, హ్మ్. వ్యాపారంలో లాస్ ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ బేసిక్గా ఇంగిత జ్ఞానం, లోతుల్లోకి వెళ్ళిపోవద్దు. హ్మ్. ఎలా చెప్పాలి, నేను చాలా సింపుల్గా, హ్మ్. చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి అవి. ఓకే. చిన్నపిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టినా చాలు, ప్రతి శనివారం ఆదివారము, హ్మ్. హ్మ్. దానివల్ల కూడా పిల్లలు పుట్టొచ్చు. ఓకే. ఏది ఎక్కడికో వెళ్తారు, ఐవీఎఫ్ సెంటర్ అని, ఇక్కడని అక్కడని. అంటే మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో దానికి రిలేటెడ్‌గా అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి. చేయాలి. ఓకే. ఇవాళ ఐవీఎఫ్ సెంటర్ సక్సెస్ రేట్ 5-10% ఉంది. హ్మ్. అవి ఏం పని చేయవండి, ఏ మెడికల్, టెక్నాలజీ అన్నీ, హ్మ్. సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఓకే. ఏ ప్రాబ్లం ఉంది మీరు చెప్పినట్టు, ఇప్పుడు మీరు ఏం చెప్పారు హ్మ్. అది చేసుకోవాలి అంతే. మీరు రిపీట్ చేయండి. సరే నేను చెప్తా. పిల్లలు లేని వాళ్ళు ఈ అనాథాశ్రమాలకి వెళ్ళి పిల్లలకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి బట్టలు ఇవ్వడము, పుస్తకాలు ఇవ్వడము, కుదిరితే ఒక బాబుని తీసుకొచ్చి అడాప్షన్ చేసుకోవడము. హ్మ్. జాబ్ లేని వాళ్ళు ఏం చేయాలంటే
జాబ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళకి పుస్తకాలు సహాయం. కొనియడము, చేతిలో కొంచెం డబ్బులు పెట్టడము, లేకపోతే దేవుడా నాకు జాబ్ వస్తే నేను ఫస్ట్ మంత్ శాలరీ మొత్తం ఈ పంచేస్తాను. సో ఇలాంటివి ప్రాబ్లం ఎక్కడైతే ఉందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. ఓకే. సో ఇలాంటివి చేసుకోవాలి, ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తిరుమల తిరుపతి టెంపుల్కి వెళ్తే అలాంటి వారు కనిపిస్తే గ్యారంటీ డబ్బులు ఇవ్వాలి. ఆడిని నో అని చెప్పకూడదు. నువ్వు చెప్పకూడదు, ఉట్టి చేతులతో అస్సలు పంపించకూడదు. Hmm. ఏదో ఒకటి ఆడి చేతిలో పెట్టాలి, ఓకే. ఏ పులిహారో లడ్డో ఒక పండు. ఏదో మీ ఇష్టం. ఓకే. కాబట్టి తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టుకొని వెళ్ళండి, ఎప్పుడైనా డబ్బులు పెట్టుకొని వెళ్ళండి, ఫ్రూట్స్ మీ చేతిలో రెడీ ఉండాలి. వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అతను, వచ్చాడంటే మీ అదృష్టం, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు గ్యారంటీ. ఓకే. సో బేసిక్గా ఇదండి, ఇది రీజన్. ఇది రీజన్. థ్యాంక్ యూ అండి. నిజంగా ఇవన్నీ సినిమాల్లో వినటమే ఇట్లాంటివి, కానీ రియల్ లైఫ్లో కూడా ఇట్లా ఉన్నాయి అని అంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయండి, చాలా Hmm. యూట్యూబ్ ఛానల్స్లో చెప్తూ ఉంటారు కూడా ఇలాంటివి. Okay. నిజంగా రియల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు, మిరాకిల్ జరుగుతాయి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.